అధ్యక్ష, ఇజ్రాయెల్ గారు స్కూల్కి వెళ్ళి అమ్మ ఒడి వచ్చిందా అంటే రాలేదన్నారు అధ్యక్ష. అమ్మ ఒడి కాదు అధ్యక్ష, అది తల్లికి వందనం. తల్లికి వందనం అడుగుంటే కరెక్ట్గా చెప్పేవారు. రెండు అది అమ్మ ఒడి రాలేదని, అదేంటారా రాలేదనింది అమ్మ ఒడి, రాలేదనింది అమ్మ ఒడి. మనం ఇచ్చేదేమో మీరు మాట్లాడాలంటే నేను కూర్చుంటాను. మీరు మాట్లాడదలుచుకుంటే ఒక్క నిమిషం సార్, చేరుతో మాట్లాడండి సార్. వాళ్ళకి ఎందుకు సంబంధం? వాళ్ళు మాట్లాడదలుచుకుంటే సార్ చేరుతో చెప్పండి సార్. మీతోనే మాట్లాడుతున్నాను సార్, నేను చైర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను సార్. మాకు ఏ రూల్ పెట్టారో అటు కూడా అదే రూల్ పెడితే బాగుంటుంది సార్. వాళ్ళు నన్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా అదే రూల్ పెట్టండి సార్ వాళ్ళకి. దయచేసి సార్, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళు సైడ్ కమెంట్లు పాస్ చేసినప్పుడు నన్ను పూర్తి చేయనిచ్చినప్పుడు నేను మాట్లాడక్కు నాకు ఉంది కదా అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏమన్నారు, పాఠశాలలకు వెళ్ళాను, అక్కడ అమ్మ ఒడి ఎంతమందికి వస్తుందని అడిగారంట. ఆ ప్రోగ్రామే లేదు ఇప్పుడు. తల్లికి వందనం ఆబ్వియస్లీ అక్కడ రాలేదని అంటారు. ముందుగా తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నా. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష. పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్ కాస్ట్లో పనిచేసిన వారికి, అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్ సార్? రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు చాలా వింత అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు. కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష. 2వది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం. అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 2, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ 2 జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్రం వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. అది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరంలో ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి. ఏదో బేసిస్ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వము ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది. రేషన్ కార్డు లేదంటున్నారు. ఎస్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష. కొత్త కార్డులు డిజైన్ చేసాం.
ఏ రాజకీయ నాయకుడు ఫోటో కూడా లేదు అధ్యక్ష. ఆ రేషన్ కార్డులో డిజిటల్ స్మార్ట్ కార్డు ఇచ్చాం, నీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టాం, పెట్టి కార్డు ఇస్తున్నాం. కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరు ఉంటే మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. సార్ ఇంకోటి ప్లీజ్ గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి. అంటే మెమో ద్వారా గైడ్లైన్స్లో మార్చారు. శానిటరీ వర్కర్స్కి అవుట్సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మఒడి కానీ వచ్చేది. కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు. అదేమన్నా మీరు దాన్ని సరి చేయగలుగుతారా అధ్యక్ష? ఆశా వర్కర్స్, దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష, చాలా స్పష్టంగా మీరు చూస్తే. అంటే గతంలో పారిశుద్ధ్య కార్మికులకి రిలాక్సేషన్ ఉంది కదండి? లేదు అధ్యక్ష. ఉందండి, జీవో ఉంది, మెమో ఉంది. ఇక్కడ ఏం రాస్తుంది అధ్యక్ష? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, నో మెంబర్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్, శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas and 12,000 in urban areas are exempted from the ineligibility rules of తల్లికి వందనం. మేము ఇచ్చాం అధ్యక్ష. ఇది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ చదువుతాను అధ్యక్ష. నో మెంబర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ / పెన్షన్ స్కీమ్స్ అర్హులు కాదు, కానీ శానిటేషన్ వర్కర్స్ అండ్ లో ఇన్కమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ earning below 10,000 in rural areas or 12,000 in urban areas are exempted from the ineligibility rules of తల్లికి వందనం. సో రూరల్ ఏరియాస్లో 10,000 కన్నా తక్కువ జీతం వస్తే తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష. అర్బన్లో 12,000 రూపాయల కన్నా తక్కువ వస్తే జీతం తల్లికి వందనం వర్తిస్తుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇది మేము డబ్బులు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇది చాలా క్లారిటీగా ఆల్రెడీ వర్తిస్తుంది అధ్యక్ష, వాళ్ళకి అందజేస్తున్నాం అధ్యక్ష. అంటే ఎలాంటి డౌట్ లేదు సార్. అది కాదు, ఇప్పుడు మున్సిపాలిటీస్లోను వాటిల్లోనూ అర్బన్లో 18,000 ఇస్తున్నారు అవుట్సోర్సింగ్లో. మీరు 12,000 పెడితే వాళ్ళకి ఎలా వర్తిస్తుందండి? కరెక్ట్ అధ్యక్ష. అది మార్చుకోవాలి. మేము గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశాము, గతంలో కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయ్యాయి. మున్సిపాలిటీస్లో 12,000 లేదు కదండి. మేము పెంచాం అధ్యక్ష, వచ్చిన తర్వాత మేము పెంచాం. అది కాదు, 12,000 జీతాలు కూడా మేము పెంచాం అధ్యక్ష. అవును, జీతం పెరిగింది కదండి. కరెక్ట్ సార్, మేము జీతాలు మేము పెంచాము, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం మేము వెళ్తున్నాము అధ్యక్ష. నన్ను పూర్తి చేయనియండి ప్లీజ్. మాట్లాడమంటారా? మీరు మాట్లాడుతూ కూర్చుంటారు, నో ప్రాబ్లం. మాట్లాడండి మంత్రి. ఎల్ఓపి గారు కొంచెం కంట్రోల్ చేయండి, మీ మనుషుల్ని కొంచెం కంట్రోల్ చేయండి సార్. సార్ ఇప్పుడు నేనేది ఏంటంటే అధ్యక్ష, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కూడా మమ్మల్ని అడిగారు, అది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇన్ ద హౌస్. పారిశుద్ధ్య కార్మికులు టోటలీ ఎగ్జామ్ చేశాం అధ్యక్ష, ఆల్రెడీ ఎగ్జామ్ చేశాం. రావట్లేదండి, ఆల్రెడీ ఎగ్జామ్ చేసాం. మీరు కొంత వివరాలు పంపించండి అధ్యక్ష, నోట్ ద్వారా పంపిస్తాం. ఐ స్టాండ్ కరెక్టెడ్. తర్వాత అంటే గైడ్ లైన్స్ ఇది ఉన్నాం, తర్వాత మేము ఎగ్జామ్ చేసాము. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఉంది, 100% ఎగ్జామ్ చేసాం. ఎగ్జామ్ చేసినట్టు ఏమి జీవో రాలేదు కదా, జీవో కానీ మెమో కానీ రాలేదు. ఇచ్చాం సార్, అది మెమో ఇచ్చేసాం సార్, అది డబ్బులు కూడా వేసాం సార్. ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులకి డబ్బులు ఇస్తాం కూడా ఆ మెమో ఉంటే నాకు ఒకటి ఇమ్మనండి. వి విల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్ అధ్యక్ష. ఎంతమంది ఎగ్జామ్ ఎంతమందికి ఇచ్చాం పేమెంట్ అనేది హౌస్లోకి మేము ఇస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికుల దగ్గర మళ్ళీ తిరిగి వారు రీకన్సల్ట్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లాష్, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినంతలోనూ ఎప్పుడు ఇచ్చి దగ్గర 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మేము ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అద్దెలకు ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేదు మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు. అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష
12/6/2025లో పేజ్ నెంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా ఎనీవన్ అమాంగ్ ద హౌస్హోల్డ్ మెంబర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ PSU ఆర్ గెటింగ్ గవర్నమెంట్ పెన్షన్ పోస్ట్ రిటైర్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. శానిటేషన్ వర్కర్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఇన్ టోటాలిటీ అధ్యక్ష. నేను కొంచెం మిస్రీడ్ చేశాను, మై అపాలజీస్ అధ్యక్ష. శానిటేషన్ వర్కర్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే ఇంకా ఉన్నప్పుడు దానికి 12,000 10,000 అనే అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష, దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే.